మీరు చెప్తే వినేవాళ్ళు ఇండస్ట్రీలో ఉంటారు సార్, అందుకని ఇండస్ట్రీలో చెప్పొచ్చు కదా, నాకు మీటింగ్కి వెళ్ళి చెప్పొచ్చుగా. నేను యూట్యూబ్లో నాకు ఛానల్ ఉంది కదా అని చెప్పి నేను పర్సనల్గా నేను ఎందుకు మాట్లాడాలి? నేను అప్పుడెప్పుడో చిరంజీవి గారిని గురించి మాట్లాడితే చిరంజీవి గారు నాకు ఆయన ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేస్తే ఏమయ్యా నువ్వు నాకు ఫోన్ చేయొచ్చు కదా, యూట్యూబ్లో ఎందుకు పెట్టాను అన్నారు అన్నారు. సో అట్లా విషయం సార్, ఏదో విషయంలో కానివ్వండి. సో అట్లా నాకు వీళ్ళందరూ క్లోజ్గానే ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు, కొన్ని చెప్పిన వినరు కాబట్టి నేను ఛానల్ మాధ్యమం ద్వారా చెప్తాను, కొన్నేమో డైరెక్ట్గా ఆర్గనైజేషన్స్ ద్వారా చెప్తాను, కొన్నేమో ఫోన్ ద్వారా చెప్తాను. సార్ మీరు ఎలాగో ట్రాన్స్పరెంట్ గా ఉంటారు కాబట్టి, అంటే మీవి చూస్తూ ఉంటాం, మేము వింటూ ఉంటాము, మీరు ఎప్పటి నుంచో తెలుసు మాకు. సో మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించినవి కూడా, అంటే ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ఇంకోటప్పుడు కావచ్చు, అంటే మీ ప్రమేయం, అంటే మీరు చెప్పొచ్చు కదా, ఒక పెద్దరికం తీసుకొని చెప్పొచ్చు కదా ఏ విషయమైనా. అంటే అసలు ఫస్ట్ దానికి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనేది నా మొదటి నుంచి నేను ఎవరు అడిగినా నేను అదే చెప్తున్నా. నా దృష్టిలో అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సింది కాదు. ఇప్పుడు ఏమైంది, అది మనకి మీడియాలో ఒక కామెడీ చేసుకుంటానికో లేకపోతే చర్చా వేదిక కిందనో ఏదో టైంపాస్ చేసుకుంటానికి వేదిక అయిపోయింది. ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టారు? మూవీ ఆర్టిస్టులు అనే వాళ్ళకి కొంతమంది కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఏమన్నా హెల్ప్ చేయగలమా, ఆర్టిస్టులు బాధితులుగా తక్కువలో ఉన్న వాళ్ళకి అది పెట్టి మనం ఏం చేసాం, దాన్ని ఇది అస్తిత్వాన్ని కోల్పోయే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక 200 మంది దాకా అసలు బయట వాళ్ళు ఉన్నారు, ఎవరో వచ్చి చేరిపోయారు. ఈ సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక దరిద్రం. ఎవరెవరో ఇప్పుడు అసోసియేషన్ పెట్టగానే వచ్చి అందులో దూరిపోతారు, మేము ఇండస్ట్రీ అంటారు. ఎక్కడి నుంచి వస్తారు, ఎవరికి ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్లా సార్? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఉన్నారు, వాళ్ళు లేరని చెప్పమానండి. వాళ్ళు ఎవరన్నా పెట్టిన కొత్తలో పెడితే మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. ఫస్ట్ అప్పుడు మా పక్కనే ఉండేది కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఛాంబర్లో ఉండేవాళ్ళం. నేను ఇక్కడ ప్రెసిడెంట్, మురళీమోహన్ గారు అక్కడ ప్రెసిడెంట్. అప్పుడు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. వచ్చేసి మాకు మేము 5,000 అని చెప్పి ప్రతివాడు వచ్చాడు, ఊళ్ళ నుంచి సంచులు పెట్టుకుని వచ్చేసారు డబ్బులు కడతానికి. మీకెందుకురా, మీది ఈ ఊరు కాదు కదా అంటే, మెంబర్షిప్ ఉంటాను సార్ అట్లా చేరిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 200 మంది దాకా ఉంటారు అటువంటి వాళ్ళు. తర్వాత రూల్స్ మార్చి ఆపేశారు, ఇన్ని సినిమాలు చేసి రూల్స్ పెట్టి ఆపారు. సో అట్లా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయాలి, మనం ఏం చేయక్కర్లేదు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు చాలా మందికి. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కూడా మళ్ళీ చూసి ఉంటారు అనుమానం, కొంతమంది పోయి కూడా ఉంటారు. అదే సార్, ఇప్పుడు ఆ బ్యాచ్ లోనే కొంతమంది చిత్రపూర్లో ఇళ్లు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చిత్రపూర్ ఇళ్ళకి పెద్ద సంబంధం లేదు, అందులో వస్తే ఒకళ్ళిద్దరు వస్తే లేదు సార్. నేను ఒక అంటే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా వెళ్ళి చూసినప్పుడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు కూడా ఆడి కార్లు ఉన్నాయి. ఏంటి అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ఐటీ కంపెనీస్ లో చేసేవాళ్ళు చిత్రపూర్ కాలనీలో వాళ్ళు ఇచ్చేసారు, అమ్మేసారు. అప్పట్లో 13 లక్షలకి 14 లక్షలకి వాళ్ళు కొనేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న చిరంజీవి గారు కూడా అందరికి అందజేశారు కాబట్టి ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయిందండి, లేకపోతే వేరే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నాకు ఇల్లు ఇచ్చారు సార్, నాకు 1,50,000కు 2 లక్షలకు ఇల్లు ఇచ్చారు. అప్పుడు అక్కడి నుంచి మేము తీసుకున్నాం డబ్బులు కట్టి. రిజిస్ట్రేషన్ అయిపోయినా నేను 13 లక్షలకు మీకు అమ్మా. మీరు కొనుక్కున్న తప్పు మీదేంటి? మీకు అధికారం ఉంది, మీరు కొనుక్కున్నారు, 13 లక్షలు కొన్నారు నా దగ్గర. తప్పు మీదేంటి? ఇంకా దాని తప్పు కింద ఎట్లా తీసుకుంటాం లెక్క? అంటే ఇన్ని సంవత్సరాలు మీరు కంపల్సరీగా ఉంచుకోవాలని అలాంటి రూల్స్ ఏమండి? మనం 93లోనో 94లోనో స్టార్ట్ అయింది అది. ఇవాళ ఎంత? 22. ఎన్ని సంవత్సరాలు అయింది? 11 సంవత్సరాలు అంటారు. 30 ఏళ్ళు దాటిపోయింది. మరి ఇప్పుడు ఇంకా రూల్ ఎక్కడ మాట్లాడతాం? అంటే చిత్రపురి అసలు వాళ్ళ లబ్ధి కోసం చేశాం కదా సార్, అది లబ్ధేగా. మరి నాకు 1,50,000 కడితే 13 లక్షలు అంటే 11,5 లక్షలు లబ్ధేగా కదా? అయితే అది లబ్ధి కదా? అలాంటప్పుడు చిత్రపురి కాదు సార్, అది మామూలు జనరల్ పురి, అది అందరూ ఉండే పురి కాదు. డెఫినెట్ గా కాదు. ఇప్పుడు మాకు అందరికి ఆ రోజు ఇచ్చినప్పుడు సినిమా వాళ్ళకే ఇచ్చారు. మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు, మీరు పూర్తిగా తెలుసుకోకుండా. చెప్పిన ఫ్రాడ్ ఉంది, కొనుక్కున్నది కాదు. మీరు చెప్పింది ఫ్రాడ్ కాదు, మీరు చెప్పింది రైట్. నేను అమ్ముకునే హక్కు నాకుంది సార్. నేను ఇల్లు కొనుక్కున్నాను, నాకు 11 ఏళ్ళు 10 ఏళ్ళు అన్నారు. ఆ 11 ఏళ్ళు అయిపోయింది, 33 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నాకు అమ్ముకునే హక్కు ఉంది. నేను ఎప్పుడు 1992లో 25,000 కట్టాను. అప్పటి నుంచి కట్టుకుంటా వస్తున్నాయి 30 ఏళ్ళ నుంచి. మొన్న వచ్చింది నాకు ఇల్లు.
సరే 30 ఏళ్ళ నుంచి నేను కట్టిన దానికి నాకు వడ్డీలు వేసుకుంటే నాకు ఎంత అయింది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ స్టార్ట్ అయింది ఈ మధ్య కదా సార్, కన్స్ట్రక్షన్ ఒక 6-7 ఏళ్ళు సార్. కన్స్ట్రక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది కాదు, అలాట్మెంట్ ఎప్పుడు అయింది, దాని ఆరిజిన్ ఎప్పుడుది? అప్పటి నుంచి కట్టారు కదా డబ్బులు అప్పటి నుంచి కట్టారు కదా. కొంతమంది 6-7 సంవత్సరాల ముందు కూడా వాళ్ళు తీసుకోవడం కొంతమంది తెలుసు సార్ నాకు, అందుకని అడిగాను. కొంతమంది మీకు అదే తెలుసు, నాకు 3 నెలల ముందు తీసుకున్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది అయ్యన్ని తప్పులు అయ్యి తప్పులు కాదంటలా నేను. ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఆడి కారు ఉంది, ఆడు కొనుక్కున్నాడు 13 లక్షలు కొనే హక్కు వాడికి ఉంది, ఆడి కారు ఉండే హక్కు వాడికి ఉంది, అమ్మే హక్కు నాకుంది, నాది ఇల్లు అయ్యి ఉంటే. ఏంటంటే దీంట్లో వినండి, దీంట్లో ఏంటంటే తప్పు ఏంటంటే నేను మెంబర్ని కాదు, సినిమా మెంబర్ని కాదు, మీరు ఒక యూనియన్ కి ప్రెసిడెంటో సెక్రటరీ ఏదో ఉంటారు. మా దగ్గర ఏంటంటే రూలు, ఎవరైనా కానీ యూనియన్ మెంబర్ అయితేనే రావాలి. మీరేం చేస్తారు, మీరు యూనియన్ ప్రెసిడెంట్ అయితే ఆయనకి కావాలి, ఆయన సినిమా మెంబర్ కాదు, మీ దగ్గరికి వచ్చి మీకు 5,000 10,000 ఆ రోజుల్లో ఇచ్చేస్తే మీరు సర్టిఫికేట్ ఇచ్చారు, మీరు ఇచ్చిన సర్టిఫికేట్ చూసి నేను అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ అనుకోండి, నేను వీళ్ళకి మెంబర్షిప్ ఇచ్చాను, నా తప్పు లేదు, తప్పు ఎవరిది? మీది. ఇప్పుడు మిమ్మల్ని పట్టుకోవట్లేదు వాళ్ళు, అదే అడుగుతున్నాను సార్, మిమ్మల్ని పట్టుకోవాల్సింది ఎవరిని? మమ్మల్ని కాదు. మేము చట్ట ప్రకారం వాళ్ళు మీరు ఎవరికి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి మేము ఇవ్వచ్చు. అసలు ఇంకా గట్టిగా లోతుకి వెళ్తే అసలు మీరు సర్టిఫికేట్ ఇచ్చే హక్కు మీకు లేదు జీవో ప్రకారం. సినిమా వర్కర్ అనే ఉంది దాంట్లో జీవో, సినిమా యూనియన్ వర్కర్ అని ఎక్కడ లేదు. మేము దానికి ఏం చేసామంటే సినిమా యూనియన్ లో ఉంటే కొంత వెసులుబాటు ఉంటుంది అని చెప్పి, సినిమా వర్కర్ అంటే ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవ్వకూడదు అని చెప్పి మేము పెట్టుకున్న రూల్ ఇది. సో మీరు లాజికల్ గా కానీ లీగల్ గా కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేస్తూ వస్తే అసలు అక్కర్లేదు, యూనియన్ ఎందుకు ఉండాలి? కోర్టుకు వెళ్దాం, రమ్మనండి ఎవడన్నా. యూనియన్ అనేది దండగ విషయం అంటారా? కాదు, యూనియన్ కి ఎందుకు ఇవ్వాలి? మీకు జియో ప్రకారం సినిమా వర్కర్ అన్నాడు, సినిమా వర్కర్ కి డెఫినేషన్లు చాలా ఉన్నాయి. యూనియన్ లో ఉన్నాడే సినిమా వర్కర్ కాదే, యూనియన్ లో ఉన్నాడే సినిమా వర్కర్ అని ఎట్లా చెప్తారు? సినిమా వర్కర్ అంటే థియేటర్ వాడు కూడా సినిమా వర్కర్. వ్యాలిడ్ పాయింట్ సార్ ఇది. మరి అంటే నేను యూనియన్ లో లేను. అన్ఫార్చునేట్ గా ఈ నాయకులు ఎవరు ఇవన్నీ తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళందరి మీద బురదలుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక 20 తీసుకున్నారు అనుకోండి, తీసుకుని లాజిక్ వచ్చి పోట్లాడారు అనుకోండి, ఇప్పుడు వెళ్లాల్సి వస్తే మీలాంటి వాళ్ళు వెళ్ళాలి, అంటే దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన వాళ్ళు వెళ్ళాలి, వీళ్ళు సేఫ్ గా వెళ్తారు. ఎందుకంటే సినిమా వర్కర్ కి ఇచ్చానండి, ఆడు సినిమా వర్కర్, నేను ఇస్తాను సర్టిఫికేట్ అంటాను, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ ఇవ్వడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ వాజ్ సెక్రటరీ ఫర్ దట్ సొసైటీ కొంతకాలం ఉన్నప్పుడు మెంబర్షిప్లు తీసేయటం మొదలెట్టాను నేను. అందరినీ పిలిచి రమ్మన్నా, దగ్గర 3,000 మందిని నేను ఇంటర్వ్యూ చేశాను డైరెక్ట్ గా. చేసినప్పుడు దగ్గర 10,000 మందిని తీసేసాను, స్క్రూటినైజ్ చేసి తీసేసాను, నేనే తీసేసాను. అందులో నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. ఒక 40 మంది వచ్చారు ఒక చోట నుంచి, ఒక ఊరు నుంచి, ఆంధ్ర నుంచి 40 మంది బాగా చక్కగా నీట్ గా తయారైన వచ్చి ఏంటండి, అందులో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటండి అని అడిగాను. మేము మెంబర్లో సార్, మాకు ఇల్లు కావాలండి. మీరు ఏం చేశారు సినిమా ఇండస్ట్రీలో అని అడిగాను. సినిమాలో వేషాలు వేస్తానండి. ఏ సినిమాలో వేశారు మీకు తెలిసింది? స్వర్ణక్కలో వేసామండి అన్నారు. స్వర్ణక్క ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలుసు అన్న. జూనియర్ ఆర్టిస్టులు కాదు సార్, మాకు ఎట్లా తెలుస్తుందండి, ఏదో ఉంటుంది. నేనేనండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ దానికి. నేను తెలియకుండా మీరు అంటే ఎదురుగుండా కూర్చున్న మనిషిని మీరే అనాలి. మీకు పేరు తెలిసి ఉండకపోవచ్చు ఆ రోజుల్లో, నాది ఇప్పుడు తెలుసు కదా నా పేరు, నేనే కదా ప్రొడ్యూసర్ డైరెక్టర్. మీరు చేసిన సినిమా అంటే మీరు ఎంత ఫ్రాడో మీకు నాకు అర్థం అవుతుంది. సో మీ 40 మందిని తీసేసాను. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. స్ట్రైట్ గా చెప్పారా సార్? స్ట్రైట్ గా చెప్పారు, స్ట్రైట్ గా తీసాను. అట్లా ఇటు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రూవ్, అవును మేము సినిమా వాళ్ళమే అంటారు. ఇప్పుడు ఎవడు అడుగుతాడు దానికి? ఎక్కడ రూల్ ఉంది? సినిమా వర్కరే అన్నాడు, సినిమా యూనియన్ వర్కర్ అనలా. ఇప్పటికీ అదే ఉందా సార్? సినిమా వర్కర్ అంటే సినిమా వర్కర్ 92లో వచ్చిన జీవో అదే కదా. అవును, అదే ఉంటుంది. ఎవరు మారుస్తారు దాన్ని?
యూనియన్ లో ఉండాల్సిన పని లేదు. అక్కర్లేదు. 20-30 సినిమాలు నేను చేసుంటే ఐఎమ్ ఎలిజిబుల్. అదే 20-30 కూడా అక్కడ ఒకటి చేస్తే ఎలిజిబుల్ కాదండి. ఒకటి ఏముంది, చేస్తే సినిమా వర్కర్ అన్నాడు. సినిమాలు ఏమన్నా చేస్తుండొచ్చు, దర్శకుడు కావచ్చు, 24 క్యాప్స్, సినిమాలు కాఫీ ఇచ్చుండొచ్చు, మంచినీళ్ళు ఇచ్చుండొచ్చు. వెల్ సెట్ సార్. కానీ మీరు చెప్పినట్టుగా జరిగి ఉంటే చాలా అద్భుతంగా ఉండేది, చాలా బాగుండేది ఇప్పటి వరకు. సో అది జరిగింది. దాంట్లో ఇచ్చిన ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, జరుగుతున్నాయి అన్ని. ఇప్పుడు నన్ను కూడా ఇరికిచ్చారు, నేను కూడా ఉన్నా కేసులో ఉన్నా. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు దాని గురించి. నేను కోర్టులో కేసు ఉంది కాబట్టి, నేను నిందితుడిని కాబట్టి. లేదండి సార్, అలా చేసుంటే ఈ పాటికి ఇంకో 100 సినిమాలు తీసుండేవాళ్ళు. ఇది నా పర్సనల్ మాట, దీనికి పబ్లిక్ తో సంబంధం లేదు. నాకు సార్ తెలుసు కాబట్టి ఆయన ఏం తీసుకోలేదు. తీసుకుని ఉంటే ఈ పాటికి పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద సినిమాలు కూడా చేసి ఉంటారు. తప్పు చెప్పాను సార్. సార్, ఇప్పుడు సామాజిక స్పృహ కూడా ఉన్న మీరు, అంటే పొలిటికల్ గా చిన్నప్పటి నుంచే, అంటే మీరు జార్జి రెడ్డి గారి ఫ్రెండ్ అని విన్నాను సార్. ఇది దానిలో చూసాను. వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్. ఓకే. మీరు అపోనెంట్ గా చేశారా కాలేజ్ లో? ఇద్దరు కలిసి ఉండేవారు. ఓయూలో ఉస్మాన్ యూనివర్సిటీ. ఆయన సైన్స్ కాలేజ్ కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేస్తున్నాడు తను, నేను ఇంజనీరింగ్ చేస్తున్నాను. సిరిల్ గడ్ నా క్లాస్మేట్, తమ్ముడు వాళ్ళ తమ్ముడు. ఓకే. అంతా ఒకటే గ్రూప్. మీరు అపోజిట్ గా కంటెస్ట్ చేశారా? అపోజిట్ గా సేమ్ గ్రూప్. మేము సేమ్ గ్రూప్, ఒకటే గ్రూప్. నేను కంటెస్ట్ చేసి లఖన్ సింగ్ అపోజిషన్, ఆయన చంపేసిన లఖన్ సింగ్ అపోజిషన్ గ్రూప్. ఓకే ఓకే. సో ఇప్పుడు సామాజిక స్పృహతోటి కొన్ని షార్ట్స్, వీడియోస్ కూడా పెడుతున్నారు. నిన్న మీరు ఇది చూసారండి, అయ్యప్ప స్వామి మీద ఆయన చేసిన నవీన్, ఆయన పేరు ఏదో తెలియదు, చేశాడు. ఓయూ సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ అతను కాదనుకుంటా. ఉస్మానియా యూనివర్సిటీ లోపల జరిగింది అనుకుంటా. యూనివర్సిటీలో జరగలేదు, ఎక్కడ జరిగిందో బయట. యూనివర్సిటీ కాదనుకుంటా. ఎక్కడో మీటింగ్ లో మాట్లాడాడు అతను, ఏదో జరిగిందని కొడతాం వీడియోనే చూసా. అతను మాట్లాడిన వీడియో కూడా కొంతవరకు టీవీలో చూపించారు. ఓయూ చాలా చండాలంగా మాట్లాడాడు సార్. అతను ఒక లీడర్ అన్నమాట. అంటే మతాలకి సంబంధించి, కులాలకి సంబంధించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉందండి. ఎవరైనా మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. అయితే ఎదుటివాడి నమ్మకాన్ని ఇన్సల్ట్ చేసే హక్కు అయితే ఎవరికి లేదు. నేను పలానా దేవుడిని నమ్ముతున్నాను అనుకోండి, నువ్వు నమ్మబోతే ఎవరికి నష్టం లేదు. నేను నమ్ముతాను, నా ఇష్టం. మీరు నమ్మట్లేదు, మీ ఇష్టం. అంతేగా నమ్ముతున్న నన్ను కానీ నా దేవుడిని కానీ తిట్టే హక్కు మీకు లేదు. అది తప్పు. అది అతను చేశాడు. అది అతను అంటే నేను పూర్తి వీడియో చూడలేదు. అతను చేశాడు కూడా కాదు సార్, ఒక వల్గారిటీకి ఒక వల్గర్ గా కామెంట్స్ చేశాడు అతను. అందుకని చాలా మంది మనల్ని, హిందూ వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. వేరే మతాలకున్న పాటి స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ కూడా మనకి లేదు. మనం వేరే మతాలను అనటానికి వీలు లేదు. వేరే వాళ్ళు ఏమన్నా సరే మనం కామ్గా ఉండే పరిస్థితి. ఈ ఆర్గ్యుమెంట్ నేను ఒప్పుకోనండి. మనం తిడుతున్నాం, వాళ్ళు తిడుతున్నారు, ఎవరు తిడుతున్నారు. అసలు ఎవడైనా ఇంకో మతాన్ని తిట్టే హక్కు ఎవరికి? కొంతమంది అబద్ధం. అది కొంతమంది అబద్ధాలు సార్. ఎవడు సార్, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, 18 ఏళ్ళు అయిపోయింది. హిందూ రాష్ట్రం చేస్తా ఉన్నారు. ఈ దేశాన్ని చేసి ఉండొచ్చు, ఎవడొద్దన్నాడు? ఒకటే కాన్స్టిట్యూషన్ పెట్టొచ్చు కదా, ఒకటే చట్టం పెట్టొచ్చు కదా. హిందూలా డిఫరెంట్ ఎందుకు, ముస్లింలా డిఫరెంట్ ఎందుకు పెట్టారు? 9 ఏళ్ల నుంచి ఎందుకు చేయట్లా? చేస్తామని చెప్పే కదా వచ్చారు వీళ్ళు. ఎలక్షన్లో మొదటి ఎలక్షన్లో వచ్చారు, రెండో ఎలక్షన్లో అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. మార్చి ఉండొచ్చు కదా. అది మార్చకుండా రోజుకు ఒక కథ చెప్తారు ఎందుకు? దాని మీదకి ఎక్కువ అవుతుంది. అనవసరమైన రాజకీయాలు నన్ను లాగబాకండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ అతను భావస్వేచ్ఛ ఉంది కాబట్టి, వాక్ స్వేచ్ఛ ఉంది కాబట్టి అతను అలా మాట్లాడటం తప్పు. అతను స్వేచ్ఛగా అతను ఏం చెప్పదలుచుకుంటే చెప్పి ఉండొచ్చు. బట్ డెఫినెట్ గా దీన్ని ఏమంటారు, నమ్మకాన్ని ఇన్సల్ట్ చేయడం తప్పు, కరెక్ట్ కాదు. దాన్ని ఒక పద్ధతిగా చెప్పుంటే తప్పు. చాలా మంది చాలా చెప్పారు. మన సినిమాల్లో కామెడీ చేస్తూ ఉంటాం దేవుళ్ళని పెట్టి. కామెడీ చేస్తే మనం హిందువులం కాదా? లేకపోతే హిందూ సమాజాన్ని కానీ హిందువుల్ని కానీ మనం ఇన్సల్ట్ చేసినట్టు? అది కాదు కదా. ఇప్పుడు నిన్నే చూస్తున్నాం, ఏదో సినిమాలో వాళ్ళు బ్రహ్మ, యముడు వీళ్ళంతా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. పొద్దునే టీవీలో వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రహ్మని ఇన్సల్ట్ చేసినట్టేనా? సో యముడు వచ్చేసి ఎవరో అమ్మాయి బొమ్మ చూస్తామంటే, ఈ అమ్మాయిని ఇటు తిరగమని చెప్పు, నేను చూస్తాను, బట్టలు వెనక నుంచి బాగుంది, ముందెట్టా ఉంటుంది, యముడు అనొచ్చా? మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా? ఎందుకు మాట్లాడలా? సో ఏదో హ్యూమర్ కింద తీసుకున్నారు. బట్ మీరు చెప్పింది ఏంటంటే, అతను ఆ స్టేజ్ మీద పబ్లిక్ లో డెఫినెట్ గా
బూతులు లాంటివి కానీ లేకపోతే Vulgar గా. అశ్లీల పదజాలాలు వాడి ఉండకూడదు. వాడి ఉంటే మాత్రం తప్పు. వాడాడా లేదో నాకు తెలియదు. వాడి ఉంటే తప్పు 100%. వాడాడు సార్. అది వీడియో సార్ చూడండి కంప్లీట్ గా. ఉంటే తప్పు. కంప్లీట్ గా అతను చేసింది కానీ ఇది కానీ మనోభావాలు కించపరిచేటట్టే ఉన్నాయి. అతను ఎక్కడో దొరికాడు, అయ్యప్ప స్వామి భక్తులు సావుబాదారు ఆయన్ని. అయ్యప్ప స్వామి భక్తులు ఎట్ట కొడతారు సార్? నాకు అర్థం కాదు. భక్తులు కొడతామేంటి? అరాచకం కదా ఇది. సరే అతను అరాచకం ఓకే, వీళ్ళు కొడతామేంటి? దేవుడు భక్తులు కదా. భక్తులు అంటే శాంతంగా ఉండాలి. అయ్యప్ప స్వామి దీక్ష అనేది అసలు ముందు మనలో ఉన్న అంటే అతని కామెంట్స్ మనలో ఉన్న ఇవన్నీ ఏమంటారు వాటిని ఏదో ఉంటాయి కదా గుణాలన్నీ చంపాలి. 40 రోజులు దీక్ష చేయటం దేనికోసం అంటే మనలో ఉన్న ఇవన్నీ జాడ్యం అంతా పోవటం కోసం చేస్తారు. నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు. నేను నమ్మకపోయినా దీక్ష కరెక్ట్ అనుకుంటాను నేను. ఎందుకు అనుకుంటానంటే 40 రోజులు నిష్ఠతో వాళ్ళు చేస్తా ఉంటే మన మనసులో ఉన్న తప్పుడు ఆలోచనలు ఏదైనా ఉంటే బ్యాడ్ వైబ్స్ అన్ని పోతాయి అని నేను నమ్ముతా. నేను గుడికి నమ్మకపోయినా కానీ గుడికి వెళ్ళి కూర్చుంటే నిజంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు గుడి కాదు. నా చిన్నప్పుడు గుడికి వెళ్తే నాకు పిచ్చెక్కినట్టుంటే లేకపోతే ఎగ్జామ్ సరిగ్గా రాయిపోయినా కానీ వెళ్ళి గుడిలో కూర్చునేవాడిని. ఒక ఫీలింగ్ వచ్చేది నాకు. ఇప్పుడు గుడికి వెళ్తే అంత మొత్తం కమర్షియల్ అయిపోయింది కదా. దేవుడు కమర్షియల్, టికెట్ కొనుక్కోవాలి, ప్రసాదం కమర్షియల్, దేవుడు దర్శనం కమర్షియల్, దేవుడే కమర్షియల్ అయిపోతే ఏం చెప్తాం మనం? అంటే దేవుడు కమర్షియల్ అవ్వాలా పాపం. ఆయన అక్కడే ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఎట్టా ఉన్నాడు, ఇప్పుడు ఆయన అట్టాగే ఉన్నాడు. ఆయన్ని మనం క్యాష్ చేసుకుంటానే కమర్షియల్ చేసుకుంటున్నాం. సో మనిషి ఎంత కమర్షియల్గా ఎదుగుతున్నాడో ఎదుగుతూ దేవుడిని కమర్షియల్ చేస్తున్నాడు. పాపం ఆయనకి ఏం నోరు లేని ఆయన బయటకి ఏం చెప్పుకోలేడు అని చెప్పడు. కాబట్టి మనం ఆయన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాం.